జీరో ఉన్నప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ప్రపంచంలోని మిగతా డాక్టర్లందరూ జీరో కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, డోనార్కి వెళ్ళాల్సిందే, ఐవీఎఫ్ అంటున్నారు. కానీ ఒకే ఒక డాక్టర్ మాత్రం ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు జీరో ఉన్న హీరోగా మారొచ్చు అని చెప్పు. మనం ఎలా చేయగలుగుతున్నాం? మిగతా అందరూ చేయలేంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా చేస్తున్నాం. ఏమిటి మ్యాజిక్ ఫార్ములా? గూగుల్లో కొడితే మాకేమి రాలేదండి. చాట్ జీపీటీని కూడా అడిగారండి, అది చెప్పలేదు. పెర్ప్లెక్సిటీ అని కొత్తది వచ్చింది, అది కూడా చెప్పట్లేదు. ఇదిగేంటండి మరి? ఎందుకనంటే నేను గూగుల్కే చెప్పలా. గూగుల్కి చెప్పినా గూగుల్లో నుంచి చాట్ జీపీటీ పెర్ప్లెక్సిటీ లాగేసేది. సో ఎవరికి చెప్పినప్పుడు వాళ్ళు మీకెట్ట చెప్తారు? ఎవరో ఒకరు చెప్తేనేగా గూగుల్కి నీకు చెప్పుద్ది. అంతే. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా. అంటే ఇది మనము ఒక కొత్త రకమైన ఫార్ములాని క్రియేట్ చేసాం. ఇది యాక్చువల్గా కొత్తదా అంటే కొత్తదేం కాదు. చార్లెస్ డార్విన్ అనే సిద్ధాంతి, సైంటిస్టు, మన 9th 10th క్లాస్లో వినుంటాం. జర్మ్ థియరీ అనే ఒక సిద్ధాంతం పెట్టాడు ఆయన. ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. ఏదైనా ఒకటి, సపోజ్ ఈ మైక్ పనిచేయట్లేదు, పనిచేయడానికి ఒక కారణం ఉంటుంది. లేదు నువ్వు ఇవాళ యాక్టివ్గా ఉన్నావు, దానికి ఒక కారణం ఉంటుంది. డల్గా ఉన్నావు, దానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు వెళ్ళి లాగిపెట్టి కొట్టొచ్చావు, ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి. ఆ కారణాన్ని వెనకాల ఒక క్రిమి ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఇక్కడ కూడా మనకు కూడా ఒక వీర్యకణం అనేది చనిపోతుంది అంటే దాని వెనకాల క్రిమి ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఏ డాక్టర్ పట్టుకోవాలి. క్రిములు ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, సడన్గా మనం టప పిట్టలు రాలినట్టు రాలిపోయాము 4-5 ఏళ్ల క్రితం కరోనా వచ్చి. అది ఏంటి ఎలా చనిపోతున్నారని ఎత్తుక్కుంటే క్రిమి అని చెప్పి కనుక్కున్నారు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు, కరోనా అని. ఆల్రెడీ కరోనా, పాత కరోనా ఉంది, చింపాంజీల్లోనూ గబ్బిలాల్లోనూ ఆల్రెడీ వచ్చేసింది అది. కాబట్టి దీనికి ఇది మనుషుల్లో వచ్చే కరోనా, అప్పటి వరకు మనుషుల్లో రాలా. దీన్ని నోవెల్ కరోనా అని చెప్పి పేరు పెట్టుకున్నారు. కొత్త రకమైన కరోనా ఇలా పెట్టుకున్నారు. ఈ కరోనా ఏం చేస్తే వస్తుంది? మనం ఏం చేయకపోయినా వస్తుంది. నీటి ద్వారా వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, ఆహారం ద్వారా వస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అదే వెళ్ళిపోయింది. ఎవడు చైనాకి అయినా అది ఆగిందా? మన ఊరు వచ్చింది, మన ఇంటికి వచ్చింది, మన ఒంట్లోకి కూడా వచ్చేసింది. కొంతమందిని గట్టిగా పిసికేసింది, కొంతమందిని పట్టుకు వెళ్ళిపోయింది, కొంతమందికి బొట్టు పెట్టి వెళ్ళిపోయింది. బొట్టు పెట్టిన విషయం కూడా తెలియదు. ఇంట్లో వాడు అనుకుంటాడు నాకు రాల కరోనా, మా ఇంట్లో వాళ్ళు అందరికి వచ్చింది అంటాడు. అసలు అంటించిందే వీడు, వాళ్ళందరికీ అంటించిందే వీడు. వీడు కరోనా ఉందని తెలిస్తే ముందే జాగ్రత్త పడేవాడు. వీడికి ఏ లక్షణాలు లేవు, వీడికి లేదు కావాలనుకుని వాళ్ళందరూ అంటించేసుకున్నారు పాపం. సో అంటించినవాడు బాగానే ఉంటాడు, అంటించుకున్నాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా మన బాడీలో క్రిములు జారుతున్నాయి. అవి ఏం క్రిములు? C10, U10, T5, 25 రకాల క్రిములు. ఇవి ఏం చేస్తున్నాయి? నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా మీ ఒంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవి ఏ క్రిములు? వీర్య కణాలని, అండాలని డ్యామేజ్ చేసే క్రిములు. లేదా గర్భసంచిని, అండాశయాన్ని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్టివ్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే క్రిములు. ఇప్పుడు పంటిని డ్యామేజ్ చేసే క్రిమి ఉంటుంది, కంటిని డ్యామేజ్ చేసే క్రిమి ఉంటుంది, ఎముకలను కూడా గుల్లబారు చేసి, చీము కార్చేసి ఎముకలను కూడా పనికి రాకుండా చేసే క్రిములు ఉంటాయి. ఇంత గట్టిగా ఉన్నటినే నునువు చేసేస్తున్నాయి. కంటికి కూడా కనపడదు వీర్యకణం. మరి దాన్ని డ్యామేజ్ చేసే క్రిమి ఉండదా? నీ బాడీలో పార్ట్ కాదా? నీ శరీరంలో ప్రతి భాగాన్ని డ్యామేజ్ చేసే క్రిమి ఉంది. రక్తనాళంలో ఉన్న ఎర్ర రక్త కణాలని తినేసి మలేరియా క్రిమి చంపేస్తుంది. నేను ప్లేట్లెట్స్ని తినేసి నిన్నే చంపేస్తుంది డెంగ్యూ క్రిమి. ఇలా స్పెసిఫిక్గా పాయింట్ వైజ్గా కూడా తినేస్తున్నాయి. ఇంకేం తినదు, ప్లేట్లెట్స్ని మాత్రమే తింటుంది అది డెంగ్యూ క్రిమి. రక్తం బ్లీడ్ గడ్డ కట్టుకోకుండా చేసి, రక్తం కారిపోయేటట్టు చేసి, నీ ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోయేటట్టు చేసేస్తుంది, నిన్నే ఖాళీ చేసేస్తుంది. మరి ఇక్కడ క్రిములు వీర్యకణాన్ని, అండాన్ని, గర్భసంచుల్ని, ట్యూబుల్ని డ్యామేజ్ చేసే క్రిములు ఇవి. C10, U10, T5. ఈ క్రిములు మన ఒంట్లోకి వెళ్తే నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా మనం అది ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చు. అది భర్తకు వచ్చి వీర్యకణాన్ని తలలు తినేసింది, తల లేకుండా తయారవుతుంది. తోకను తినేసింది, తోక లేకుండా తయారైంది. తల తోక నాకెందుకని మంచి ఆకలితో ఉంది, మొత్తం మింగేసింది, జీరో, గుండు సున్నా అయిపోద్ది.
కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ క్రిమి ఏదైతే ఆయన ఒంట్లో చేరిందో ఆ క్రిమిని మనం గుర్తించాలి టెస్ట్ చేసి. ఆ క్రిములకు బిళ్ళలు పెట్టి క్రిమిని తొలగించాలి. తొలగిస్తే ఇన్నాళ్ళు వీర్యకణాలను తిన్న క్రిములు చంపేశాం కాబట్టి, తొలగించాం కాబట్టి ఇక పుట్టబోయే వీర్యకణాలని బతికుంటాయి, బిడ్డ వస్తుంది.